ఈ రోజు నవరాత్రి డే 5 కాబట్టి స్కందమాతను పూజించాలి. ఈ అమ్మవారిని పూజించటం వల్ల మనకి రక్షణ అనేది పెరుగుతుంది. స్కందుడు అంటేనే కార్తికేయుడు. ఈ రోజు అమ్మవారు కార్తికేయుని తల్లిగా పూజించబడుతుంది. కార్తికేయుడు శివుని తేజస్సుతో పుడతారు, కానీ తల్లి రక్షణతో పెరిగి ఆ తారకాసురుడు అనే రాక్షసుని సంహరిస్తాడు. ఈ రోజు అలంకరణ మహాలక్ష్మి అవతారం. దాని స్టోరీ తెలుసుకుందాం రండి. ఒక రోజు దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఒక విలువైన మాలను ఇస్తాడు. అది చాలా విలువైనది. అయితే ఇంద్రుడు ఆ మాలను తీసుకుని తన దగ్గరున్న ఏనుగు మెల్లో వేస్తాడు. ఎందుకంటే తను రాజని, తన దగ్గరే ఇంకా ఐశ్వర్యం ఉందని. ఆ ఏనుగు ఆ మాలను కిందేసి కాలుతో దొక్కిద్ది. అప్పుడు దుర్వాస మహర్షి చాలా కోపంతో శాపం పెడతాడు. ఇంద్రుడు మరియు దేవతలు బలహీనులైపోతారు ఆ శాపానికి కారణంగా. అసురులకి ఇది పెద్ద అవకాశం అయిపోయి అప్పుడు దేవలోకాన్ని ఆక్రమించారు. అప్పుడు దేవతలు అసురులతో కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందాలని కోరుకున్నారు. అప్పుడు సముద్రం నుండి చాలా వస్తువులు మరియు జీవులు వచ్చాయి. ఆ సముద్రంలో నుంచి లాస్ట్ కి శ్రీ మహాలక్ష్మి అత్యంత తేజస్సుతో ఆవిర్భవించింది.